తెలంగాణ ఉద్యమ పార్టీ, 10 ఏళ్ల అధికార పార్టీ, ఏడాదిన్నర ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సమావేశం రేపు ఆదివారం వరంగల్ జిల్లాలో జరగనుంది. మరి ఇక్కడ బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంతకాలం టీఆర్ఎస్ పార్టీగా, 2 సంవత్సరాల ముందు బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించింది. మరి 2 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవం చేస్తున్నారా లేదా టీఆర్ఎస్కు రజతోత్సవం చేస్తున్నారా అన్న విషయం ప్రతిపక్షంలో ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై మాట్లాడడానికి బీజేపీ నుండి మనకు బీజేపీ నుండి రాజు గారు, బీఆర్ఎస్ నుండి రవి గారు, కాంగ్రెస్ నుండి నాగేశ్వరరావు గారు మనతో మాట్లాడడానికి చర్చకు రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. రవి గారు వినిపిస్తున్నదండి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని ఏర్పాటు చేసి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే వారు చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది సరైనదే అనుకుంటున్నారా, లేదంటే టీఆర్ఎస్గా ఉండి ఆ తర్వాత 2 సంవత్సరాల ముందుగా బీఆర్ఎస్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పార్టీ ఏ పరంగా రజతోత్సవాన్ని చేస్తుంది అనుకోవచ్చు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ముందుగా క్యూన్యూస్ చూస్తున్నటువంటి వ్యూయర్స్ కి, తర్వాత మన డిబేట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 25 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ రేపు రజతోత్సవ సభ జరుపుతున్నటువంటి సందర్భంగా వీళ్లకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో అసలు వీళ్ళు 25 సంవత్సరాల సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తున్నటువంటి సందర్భం. వీళ్ళు 2001 ఏప్రిల్ 27వ తేదీన పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీని, అప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అని చెప్పేసి ఒక ఉద్యమ పార్టీగా ప్రారంభం చేయడం జరిగింది. వీళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదలే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే మేము టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పేసి సాక్షాత్తు ఆ రోజు కేసీఆర్ గారు సోనియా గాంధీ గారి దగ్గరికి పోయి మాట్లాడి చెప్పి, ఆ మొదటి ఆయన ఇచ్చినటువంటి మాటనే ఈరోజు తుంగలో దొక్కినటువంటి మహా ఘటికుడు ఈరోజు కేసీఆర్ గారు. ఇక వీళ్ళ యొక్క ప్రస్థానాన్ని చెప్పుకుంటూ పోతే చావునూట్లో తలకాయ పెట్టి మేము తెలంగాణ తెచ్చినాము, మేమే మొదటి ఉద్యమకారులం అని చాలా పంచు డైలాగులు కొడతారు. కానీ ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రజతోత్సవ సభ సందర్భంగా అనేక రకాలైనటువంటి అనుమానాలు, ప్రశ్నలు ఈరోజు ప్రజల యొక్క మనసులలో ఉన్నాయి. ఈరోజు నేను ఈ సభావేదిక సందర్భంగా, ఈ డిబేట్ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారిని కానీ, తర్వాత కేటీఆర్ గారిని కానీ, తర్వాత హరీష్ రావు, కవిత గారిని అనేక రకాలైనటువంటి ప్రజల యొక్క మనసులలో ఉన్నటువంటి ప్రశ్నలు అడగదలుస్తున్నాము. అయ్యా, మీరు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా, ఏం సాధించారు? ఏ వర్గాన్ని మీరు ఈరోజు బాగుపడేటట్టు చేసిరో ఈరోజు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల రాష్ట్రంగా మార్చి ఈరోజు దాదాపు 7 లక్షల కోట్ల అప్పులను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టి ఈరోజు మీరు తందనాలు ఆడుతున్నటువంటి సందర్భం ఇది. ఈరోజు సిగ్గు శరము ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానీ ఈరోజు మీరు ఇంత భారీ ఎత్తున రజతోత్సవ సభ జరుపుతున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలను అన్ని కూడా నాశనం చేసుకొని, చదువు సంధ్యను వదిలిపెట్టి ఈరోజు వాళ్ళ యొక్క జీవితాలను పణంగా పెట్టి కేసులు మీదేసుకొని ఇప్పటికీ కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళని ఆదుకోలేదు. ఏ ఉద్యమకారిని కూడా వీళ్ళు ఆదుకోలేదు. 1200 అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం. ఈరోజు 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయితే వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకున్నటువంటి పాపాన ఈరోజు ఈ టిఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా వాళ్ళ కుటుంబాలను పరామర్శించింది లేదు. వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు తగుదునమ్మా అని చెప్పేసి వచ్చి ఈరోజు మేము సభ పెడుతున్నాం, 10 లక్షల జనాభా వస్తుంది, 1250 ఎకరాలలో మేము
మొత్తం కూడా సభను అంగరంగ వైభవంగా జరుపుతున్నాము, వందలాది మంది ఈ రోజు కూర్చోవడానికి స్టే చేసినామని చెప్తున్నారు. కానీ ఈ రోజు మీరు ప్రజలకు చేసింది ఏందో చెప్పాలి. ఎందుకు ఈ సభ పెడుతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో 2014 నుంచి రైతులకు మీరు బేడీలేసినందుకు ఈ రోజు రజతోత్సవ సభ పెడుతున్నారా? రైతులు ఆత్మహత్యలు ప్రేరేపించినందుకు ఈ రోజు రజతోత్సవ సభలు పెడుతున్నారా? అమరవీరుల కుటుంబాలను గాలికి వదిలేసినందుకు ఈ రోజు మీరు రజతోత్సవ సభలు పెడుతున్నారా? ఈ రోజు విద్యార్థి ఉద్యమకారుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను పట్టించుకోకుండా ఉన్నందుకు ఈ రోజు రజతోత్సవ సభను పెడుతున్నారా? మీరు ఈ రోజు ఒకసారి ఆలోచన చేయాలి. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో గత రెండేళ్ల క్రితము అంగట్లో పెట్టి లక్షల రూపాయలకు పేపర్లను, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షల పేపర్లను అంగట్లో పెట్టి అమ్ముకునేటట్టు చేసి ఈ రోజు లక్షలాది మంది, 50 లక్షల మంది విద్యార్థుల, నిరుద్యోగుల యొక్క జీవితాలను ఛిద్రం చేసినందుకు ఈ రోజు రజతోత్సవ సభలు పెడుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికీ గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే ఎక్కడ ఉంది అని వెతుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. సాక్షాత్తు ఇందిరా పార్క్, ధర్నా చౌక్ ని ఎత్తేసేటువంటి ప్రయత్నం చేసిర్రు, ప్రజాస్వామ్యం లేకుండా చేసిర్రు, స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా చేసిర్రు, మాట్లాడేటువంటి హక్కును మొత్తం కాలరాసిర్రు. ఇవన్నీ చేసినందుక ఈ రోజు మీరు రజతోత్సవ సభను పెడుతున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క యాస భాషను కూడా మొత్తం పూర్తిగా మార్చేసి రాజకీయాల్లో ఈరోజు కేవలం తెలంగాణ భాష అంటే తిట్టుకోవడం, గలీజ్ గా మాటలు మాట్లాడుకోవడం అనే రకంగా తయారు చేసినటువంటి ఈ పార్టీ ఈ రోజు రజతోత్సవ సభలు పెడతా ఉంటే అందరు కూడా నవ్వుకుంటున్నారు. అంటే ఇక్కడ రాజుగారు చెప్పండి. బిఆర్ఎస్ పార్టీ చేసేటువంటి రజతోత్సవం అనేది సరైంది కాదు అంటున్నారా? లేదంటే ఈ పార్టీ వల్లనే తెలంగాణ సర్వనాశనం అయ్యింది, నాశనమైన తర్వాత కూడా ఎందుకు వీళ్ళు రజతోత్సవం చేస్తారు అన్నటువంటి క్వశ్చన్ అసలు ఏం అడగాలనుకుంటున్నారు మీరు బిఆర్ఎస్ ను? ఈ రోజు వీళ్ళు ఏం సాధించారని రజతోత్సవ సభలు పెట్టిరు అనేది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. మన లైన్ లో ఇక్కడ బిఆర్ఎస్ తరఫున రవి గారు మాట్లాడాలనుకుంటున్నారు. రవి గారు, ఇప్పుడు రాజు గారు అడిగే క్వశ్చన్ కు మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే మీ పార్టీ వల్లనే రాష్ట్రం అనేది సర్వనాశనం అయ్యింది, ఎలాంటి అభివృద్ధి జరగలేదు, కేవలం వాళ్ళ కుటుంబ పాలన మాత్రమే జరిగింది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రవి గారు, ఇది ఒక్కటే కాదు మేడం, వాళ్ళని అడగాల్సినటువంటి ప్రశ్నలు ఇంకా ఏమున్నాయంటే, ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు వీళ్ళు. అది కూడా తుంగలో దొక్కిరు కదా. ఈరోజు అంటే ఆ రకంగా చూసుకుంటే ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను అందరినీ మోసం చేసినటువంటి ఏకైక పార్టీ భారతదేశ చరిత్రలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ. ఈరోజు టిఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే బిఆర్ఎస్ గా మారిందో ఆ సందర్భంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం కూడా తెగిపోయింది. అందుకనే వీళ్లకు కర్రు కాసి వాత పెట్టిర్రు, బండకేసి కొడితే ఈ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఇట్లా అంటే మరి ఇప్పుడు ఈ సమావేశాన్ని ఎందుకు పెట్టారని మీ ఉద్దేశం ఏంటి? ఈ రోజు అదే కదా, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వీరు అసెంబ్లీకి రారు, ప్రజల సమస్యల మీద పోరాటం చేయరు, మాట్లాడరు. ఈరోజు మీరు గతంలో 10 సంవత్సరాల కాలంలో అక్రమంగా దోచుకున్నటువంటి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలను ఈ రోజు వృధాగా ఖర్చు పెట్టడం కోసం ఈ రోజు ఈ సభ పెట్టినట్టు కనబడతా ఉంది. ఎందుకు ఈ రోజు ప్రజలను మభ్యపెట్టడం కోసం ఈ సమావేశాన్ని, ఈ సభను ఏర్పాటు చేశారని అనుకుంటున్నారా? 100% ఈ రోజు ప్రజలను మళ్ళీ పక్కదారి పట్టించడం కోసం, మళ్ళీ మాటల గారడీలతోని, ఈ రోజు మాయా మాటలతోని మళ్ళా ప్రజలను అందరినీ కూడా మోసం చేయడం కోసం ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది అని కనిపిస్తా ఉంది. రవి, మరి దీనిపైన మీరేమంటారు? అంటే మీ పార్టీ పైన ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కదా, దానిపైన మరి మీ అభిప్రాయం ఏంటి? ఘోషిస్తున్నాయి మేడం. ఈ రోజు అమరవీర కుటుంబాలు మొత్తం కూడా ఘోషిస్తున్నాయి,
వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు అమరవీరుల కుటుంబాల యొక్క జీవితాలు ఒకసారి మీరు పోయి చూడండి. మీరు ఈ రోజు మనం టీవీ డిబేట్ లో మాట్లాడుకుంటున్నటువంటి విషయాల మీద అమరవీరుల కుటుంబాల మీ దగ్గర లిస్ట్ ఉంటది కదా. మీ తీన్మార్ మల్లన్న కూడా ఇదే విషయం మీద ప్రతిరోజు మాట్లాడతాడు కదా. గతంలో చేసినటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ యొక్క నిర్వాకాల మీద మల్లన్న దగ్గర లిస్ట్ ఉంటది కదా. నేను అనేది ఏంటంటే 1200 అమరవీరుల కుటుంబాల యొక్క జీవితాలు ఈ రోజు ఏ రకంగా ఉన్నాయో మీరు వాళ్ళను గ్రామీణ ప్రాంతాలలో పోయి చూడండి. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ కూడా నెరవేర్చారు. ఒక నిమిషం రాజు గారు, ప్రస్తుతము అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి నాగేష్ గారు ఉన్నారు. మరి తన అభిప్రాయం ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం. అసలు ఈ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే మీరు ఆరోపించిన దాన్ని అతను ఏకీభవిస్తున్నారా లేదా ఆ ఒక్కసారి తనకు మాట్లాడే అవకాశం. నాగేశ్వరరావు గారు ఒకసారి మాట్లాడండి. గుడ్ ఈవినింగ్. మొట్టమొదటిగా నేను ఫస్ట్ టైం క్యూ న్యూస్ మీద మాట్లాడతాను. నేను ఎప్పటి నుంచి అనుకున్నా ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ అప్ టు ద లార్జర్ ఆడియన్స్ అని. సో ఐ ఫీల్ దిస్ ఇస్ ది ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైమ్ నా పేరు నాగేశ్వరరావు కాదన్నా, నా పేరు నగేష్ డి. నేను బహుజన సమాజానికి చెందుతున్నాను. అండ్ ఇంకో వాస్తవం, ఇప్పుడు మనం లెట్స్ గెట్ బ్యాక్ టు ద డిబేట్. మనం కొంచెం టెక్నికాలిటీ చూద్దాం. బీజేపీ, బీఆర్ఎస్, ఇందాక బీఆర్ఎస్ అన్నకైతే వాయిస్ వినబడలేదు పాపం, కానీ బీజేపీ అన్నగారు మాట్లాడుతూ ఉంటే అద్భుతంగా మాట్లాడారు. ఎలా అది తెలుసా, రైతుల పట్ల, స్వేచ్ఛ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల చాలా అద్భుతంగా మాట్లాడారు. కానీ బీజేపీకి, బీఆర్ఎస్ కి లాస్ట్ 10 years రూలింగ్ కంపారిజన్ చేద్దాం. వాస్తవానికి దేశ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి తెలియేటట్టు చేద్దాం. అబద్ధాన్ని అస్త్రంగా మార్చుకుంటారు ఎవరు, బీఆర్ఎస్, బీజేపీ. ఇలా దీనికి ఎగ్జాంపుల్ ఉంటాయి చూడండి. రైతు అని ఇందాక బీజేపీ అన్నాను గొంతేసుకొని అరుస్తున్నారే, ఇదే రైతుల పట్ల బీఆర్ఎస్ పార్టీ వేడి వేసింది అంటున్నారు. మరి ఢిల్లీలో సింగూర్ బార్డర్ లో లాస్ట్ 10 years నుంచి రైతులు ధర్నా చేస్తున్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చింది ఎవరన్నా, వీళ్ళే కదా. అక్షయ్ తిన్ అన్నారు, ఫార్మర్ ఇన్కమ్ డబుల్ అన్నారు. ఎవరన్నారమ్మా? అంటే అబద్ధాన్ని అస్త్రంగా, దళితుడు సీఎం అని వీళ్ళు అంటారు, 3 ఎకరాలు అంటారు, ఇంటింటికి ఉద్యోగం అంటారు. ఎవరమ్మా అబద్ధాన్ని అస్త్రంగా వాడుకుంటుంది? అదే కాంగ్రెస్ పార్టీ సత్య, అహింస, సర్వోదయ అన్న ఫిలాసఫీలో మాట్లాడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి రైట్ దాదాబాయి నౌరోజీ నుంచి మహాత్మా గాంధీ వరకు, ఇది జ్యోతిబా ఫులే వరకు వీళ్ళ బేసిక్ ఎనెన్స్ వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన కాంగ్రెస్ గురించి నేను మాట్లాడుతున్నా. సత్య, అహింస, సర్వోదయ ఈ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పనిచేయాలన్న కోణంలో పనిచేస్తుంది. దట్స్ డిఫరెన్స్. కానీ బీఆర్ఎస్ కి, బీజేపీకి డిఫరెన్స్ చూడండి. స్వేచ్ఛ అని అన్నగారు, ఎవరమ్మా తెలంగాణలో బీఆర్ఎస్ రూలింగ్ అప్పుడు జర్నలిస్ట్ ని కిడ్నాప్ చేసింది? ఇదే బీఆర్ఎస్ పార్టీ కాదా? అదే బీజేపీ స్వేచ్ఛ అంటున్నారు, అది రైట్ టు యాక్ట్ అనేది ఒకటి వచ్చింది, దానికి అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని చిన్నపోయేటట్టు అమెండ్మెంట్స్ తీసుకొస్తుంది. పార్లమెంట్ లో అసలు పార్లమెంట్ సెషన్ చూడండి, లాస్ట్ 10 years చూడండి, ప్రీవియస్ 10 years కంపారిజన్ చేసుకుంటే 38% సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది ఎవరమ్మా? ఈ బీజేపీ పార్టీ కాదా? అవునా కాదా? వీళ్ళందరూ క్విట్రోక్యోలో బీఆర్ఎస్, బీజేపీ క్విట్రోక్యో అనేది ప్రిన్సిపల్ ఉంటదమ్మా. ఆ ప్రిన్సిపల్ ఏమంటదంటే, మీరు మొయినాబాద్ కేసు చేయండి, మేము లెక్కర్ కేసులో ఫ్రీ చేస్తామని. ఆ కోణంలో వీళ్ళిద్దరు ఆపరేట్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చేసరికి 25 years ఆఫ్ ది బీఆర్ఎస్ సెలబ్రేషన్ ఎలా చూడాలంటే, వీళ్ళకు అప్పటి నుంచి ఓ టైటిల్ ఉంది, ఏంటి, ఊసరవెల్లి నాయకత్వం అని, రంగులు మారుస్తారని, పగటి వేషగాళ్ళని. ఇప్పుడు ఇంకో రంగు మార్చారు, ఇది ఇంకో వేషం వేశారు వీళ్ళు. అసలు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారింది తెలంగాణ సమాజం కోసమా, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమా? ఇవన్నీ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మారిన కొన్ని 2 years తర్వాతే రూలింగ్ అయితే పోయింది, కానీ ఇప్పుడు 25 years సెలబ్రేషన్ చేస్తున్నారు. వాస్తవానికి ఎవరికైనా జాయ్ ఉంది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో, ఆ బీఆర్ఎస్ ని నమ్ముకున్న అమాయకత్వం ఉన్న క్యాడర్ కి ఒకవేళ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారంటే మనం కంగ్రాచులేషన్ చెప్తాం. 25 years కి వాళ్ళ కంగ్రాచులేషన్ చెప్తాం, బీయింగ్ హ్యూమనిస్టిక్ అప్రోచ్. బట్ మేకింగ్ షూర్ మనకు అల్టిమేట్లీ కావాల్సింది పొలిటికల్ ఐడియాలజీ కన్నా పక్కన సమాజ నిర్మాణం కోసం పనిచేసే పార్టీ, సమాజ నిర్మాణం కోసం ఈ గొంతై మాట్లాడే నాయకత్వం. ఇది వాస్తవానికి బీఆర్ఎస్, బీజేపీలో ఉందా? అక్కడ బీజేపీ మిత్రులు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఏముందంటే, పార్లమెంట్ లో ముస్లిం కి ఆతంకీ హే అని పార్లమెంట్ లో అంటున్నారు. ఆతంకీ హే, ముల్లా ఆతంకీ హే అంటే మీరు టెర్రరిస్ట్ అని పార్లమెంట్ అత్యున్నతమైన పవిత్రమైన కోర్టులో బీజేపీ అంటది. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు, హలో కెన్ యు హియర్ మీ?
నగేష్ గారు లైన్ కట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఓకేనా అమ్మా? నేను స్పీకింగ్ క్యాజువల్. ఓకేనా అమ్మా? వినిపిస్తుందా అమ్మా? వినపడుతుంది కదా మంచిగానే. మేబీ ఐ డోంట్, నాకైతే వినిపిస్తుంది మేడం. ఇస్ ఇట్ ఓకే? మాట్లాడండి నాగేష్ భాయ్, మాట్లాడండి. ఓకే, అయితే ఇలా ఉంటదమ్మా. ఐ గెస్ మళ్ళీ ఇప్పుడు పికప్ చేసుకోవాలంటే ఇంకో రౌండ్ తిరగాలి. ఇవన్నిటికీ బీజేపీ అన్నగారు ఆన్సర్ ఇవ్వాలి, బీఆర్ఎస్ అన్నగారు ఆన్సర్ ఇవ్వాలి. ఇంకో అల్టిమేట్లీ నేను 25 years ఆఫ్ బీఆర్ఎస్ సెలబ్రేషన్ కి ఎలా చూస్తానంటే, ఇంకో వేషం ఎత్తుకున్నారమ్మా. ఒకప్పుడు తెలంగాణ వాదులంతా పక్క రాష్ట్రాల వాళ్ళు దయ్యాలు భూతాలని చూపించినట్టు, ఈ రోజు 25 years ఆఫ్ సెలబ్రేషన్ ఇంకో వేషం వల్లది. ఆ కోణంలో చూడాలి తెలంగాణ సమాజం. టిఆర్ఎస్ అయిన ఓకే, రవి గారు కట్ అయ్యారు ఇక్కడ. రాజు గారు, మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల పైన, మీ బీజేపీ పైన ఆరోపణలు చేస్తున్నారు కదా, మరి మీరు దాన్ని ఎలా ఖండిస్తారు? ఈరోజు ఒకటి నేను మిత్రునికి కూడా చెప్పాలి. రాజు గారు, ఏంటంటే, రాజు గారు నేను చెప్తున్నా అమ్మా, వినపడతలేదా? హలో రాజు గారు, నాకు వినిపిస్తుంది రాజు. హలో వినపడుతుందమ్మా. మాట్లాడండి రాజు.